హాయ్ ఫ్రెండ్స్, రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని, ఇకపై నెలలో 15 రోజులు 2 పూటల రేషన్ అందజేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ ఎక్స్లో ట్వీట్ చేసింది. జగన్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల రేషన్ షాపులు మూసేసి ఇంటింటికి అందిస్తాం అంటూ గొప్పలు చెప్పారు. కానీ ఆచరించలేదని ఫైర్ అయ్యారు. రేషన్ సరుకులను డిస్ట్రిబ్యూషన్ కోసం 1600 కోట్లతో వెహికల్స్ కొని ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1 నుంచి 2 రోజులు మాత్రమే జంక్షన్లో వెహికల్స్ ఉంచి రేషన్ ఇచ్చారని పవన్ విమర్శించారు. ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని, రేషన్ వెహికల్స్ ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకున్నారని చెప్పారు. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై సీఎం చంద్రబాబు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ జరిపిందని, 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖపట్నం పోర్టులో పట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ గుర్తు చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు, ప్రతి పేద కుటుంబానికి రేషన్ అందించేందుకు ఇకపై ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల షాప్స్ దగ్గరే రేషన్ అందజేస్తామని, దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ అందేలా చూస్తామని చెప్పారు. అలాగే హ్యాండిక్యాప్డ్, 65 సంవత్సరాలు పైబడిన వారి ఇంటికి రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అమలవుతుందని పవన్ చెప్పారు.